హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క మ్యాంక్ ప్రిపరేషన్ మనం వచ్చి ఉంటే స్ప్రింగ్ బూట్ డే 19లో మనం వచ్చి ఉంటే జే యూనిట్ కంట్రోలర్ లేయర్‌కి మనం ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలి అనే దాని గురించి మనం వచ్చి ఉంటే క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చి ఉంటే ఆల్రెడీ మనం దీనికి ముందు వీడియోస్‌లో మనం వచ్చి ఉంటే క్లియర్‌గా మనం రిపాజిటరీ లేయర్‌కి, సర్వీస్ లేయర్‌కి ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో మనం చూడంటే మన యొక్క కంట్రోలర్ లేయర్‌కి మనం ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ అనేది నేను సేమ్ యాజ్ టీజ్‌గా తీసుకుంటున్నా. సో, మన యొక్క టెస్ట్‌లో మనకొచ్చేంటే సేమ్ మనకు కావాల్సిందేమి మనం ఒక క్లాస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, క్లాస్ నేమ్ వచ్చి మనకొచ్చేటి ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్. ఓకే. సో, మనకి సేమ్ ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం కంట్రోలర్. సో, ఇప్పుడు నేనొచ్చేంటి దీన్ని ఫినిష్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చి నార్మల్‌గా మనం వచ్చుంటే మన యొక్క ఎంప్లాయీ రిపాజిటరీకి ఓకే. మనకి ఎంప్లాయీ సర్వీస్‌కి మనం వచ్చుంటే సమ్ డిఫరెంట్ యానిటేషన్స్ అనేది యూజ్ చేసుకున్నాం. సేమ్ లైక్ మనకొచ్చుంటే ఎంప్లాయీ కంట్రోలర్‌కు మనం ఒక డిఫరెంట్ యానిటేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ యొక్క యానిటేషన్ ఏమంటే మనకొచ్చుంటే వెబ్ ఎంబీసీ టెస్ట్. సో, ఈ వెబ్ ఎంబీసీ టెస్ట్ లోపల మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్ ఓకేనా. సో, ఎంప్లాయీ కంట్రోలర్ మనం వచ్చుంటే క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా మనకిక్కడ ఏ యానిటేషన్ యూజ్ చేయాలని అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. సో, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చుంటే మన యొక్క ఎంప్లాయీ రిపాజిటరీలో. సో, మనకి ఎంప్లాయీ రిపాజిటరీలో మనకి కామన్‌గా అన్ని ప్లేస్‌లో కామన్‌గా యూజ్ చేసేది మనం వచ్చుంటే టెస్ట్ ఇన్స్టెన్స్ అనేది మనం కామన్‌గా యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చుంటే టెస్ట్ ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేస్తాం. డిస్‌ప్లే నేమ్ ఓకేనా. సో, మనకిది కంట్రోలర్ కాబట్టి కంట్రోలర్ అనేది యూజ్ చేస్తున్నాం. CONTROL కంట్రోలర్ ఓకే. ఓకే. నెక్స్ట్ ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే మనం ఇక్కడ టెస్ట్ కేస్‌ని దేనికి రాస్తామంటే మన యొక్క ఏపీఐస్‌కి రాస్తున్నాం. సో, ఏపీఐస్‌కి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే దీనికోసం మనం వచ్చేమంటే మనం వచ్చేంటి @ఆటోవైర్ సో, మనకొచ్చేమంటే ప్రైవేట్ ఓకేనా. సో, ప్రైవేట్ అనేది తీసుకుందాం. ప్రైవేట్ మాక్ ఎంవీసీ అనేది యూజ్ చేస్తాం. సో, మాక్ ఎంవీసీ. సో, దీనికి సేమ్ యాజ్ టీజ్‌గా మాక్ ఎంవీసీ అనేది తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం కంట్రోలర్ లేయర్‌కి మనం టెస్ట్ కేస్ అనేది రాస్తాం. సో, ఇక్కడ మనం మాక్ చేయాల్సింది ఏదంటే మనకి నార్మల్‌గా మనం వచ్చేమంటే మన యొక్క సర్వీస్ ఇంటర్ఫేస్‌ని మనం ఇక్కడ మాక్ అనేది చేస్తాం. సో, కాబట్టి ప్రైవేట్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఓకేనా. సో, మనకొచ్చేంటే ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ కదా. సో, మనకొచ్చేంటి ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ ఓకే. సో, మనకి సేమ్ ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఈ యొక్క ఇంటర్ఫేస్‌ని మనం ఏం చేస్తామంటే మాక్ చేస్తాం. సో, దానికోసం మనం వచ్చేమంటే మాక్ బీన్ అనే యానిటేషన్ ఇక్కడ యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మాక్ బీన్ యానిటేషన్ అనేది మనకొచ్చేంటే ఒక అండర్‌లైన్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి ఇది ఒక డెప్రికేటెడ్ మెథడ్ అయిపోయింది. ఓకేనా. సో, ఎప్పుడు డెప్రికేట్ అయింది? ఓకే. సో, దిస్ మాక్ బీన్ యానిటేషన్ ఈస్ డిప్రికేటెడ్ సిన్స్ వెర్షన్ 3.4.0 ఓకేనా. అంటే స్ప్రింగ్ బూట్ 3.4.0లో ఇది డిప్రికేటెడ్ అయింది. అంటే మాక్సిమం మనం రీసెంట్‌గానే స్ప్రింగ్ బూట్ 3.4.0 వెర్షన్ అనేది మనకి అప్‌గ్రేడ్ అయింది. సో, మనకొచ్చేమంటే దాంట్లో ఈ మాక్ బీన్ అనే యానిటేషన్ అనేది డిప్రికేటెడ్ అయింది. ఓకేనా. సో, బట్ మనకొచ్చేమంటే ఈవెన్ 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ వరకు ఇది డిప్రికేటెడ్ అనేది కాదు. ఓకే. ఈవెన్ ఓల్డ్ వెర్షన్‌లో ఇది డిప్రికేటెడ్ అనేది కాదనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనం ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది రాద్దాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఉండే ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం వచ్చేమంటే స్ట్రింగ్ టైప్ అంటే జేసన్‌కి మనం కావాలి కాబట్టి స్ట్రింగ్ టైప్ మనం వచ్చేంటే కన్వర్ట్ అనేది చేస్తాం. సో, దానికోసం మనం వచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ఆటోవైడ్ సో, @ఆటోవైడ్ సో, దీనికోసం మనం వచ్చేమంటే ప్రైవేట్ ఆబ్జెక్ట్ మ్యాపర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆబ్జెక్ట్ మ్యాపర్ స్పేస్ ఆబ్జెక్ట్ మ్యాపర్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే మనం కామన్‌గా యూజ్ చేసేది మనకొచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో, ఇక్కడ మనం నార్మల్‌గా బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసినాం కాబట్టి సేమ్ ఫార్మాట్‌లో మనం వచ్చేంటి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. సో, మనకి కామన్‌గా యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇంతవరకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చి మనం వచ్చేంటే మనం టెస్ట్ కేస్ అనేది క్రియేట్ చేద్దాం. సో, దీనికి టెస్ట్ కేస్ అనేది సేమ్ యాజ్ టీజ్ వచ్చేంటి ఎంప్లాయీ సర్వీస్ టెస్ట్‌లో నుంచి కాపీ పేస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సేమ్ మెథడ్ అనేది మనకి సేమ్ కాబట్టి. సో, కంట్రోల్-సి సో, మనకొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్ ఓకే. ఓకే.
ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీన్ని మనం ఫస్ట్ మాక్ అనేది చేయాలి. సేమ్ మాక్ చేసినప్పుడు మనకి సేమ్ వెన్ ఓకేనా. సో, మనం నార్మల్‌గా వచ్చేమంటే మనకి కంట్రోలర్‌లో మనం ఎప్పుడైతే మనం ఏపీని ఇచ్చేస్తామో అప్పుడు మనొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌ని మనం మాక్ అనేది చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ డాట్ మనకి దీంట్లో ఉండే మెథడ్ ఏమి క్రియేట్ ఎంప్లాయీ మెథడ్ అనేది ఉంది. సో, కాబట్టి క్రియేట్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఎనీ ఎంప్లాయీ క్లాస్ ఓకేనా. సో, మనకొచ్చేంటి ఎనీ ఎంప్లాయీ క్లాస్ అనేది ఇస్తున్నాం. ఓకే. ఎంప్లాయీ డాట్ క్లాస్. ఎనీ ఎంప్లాయీ క్లాస్‌ని మనం పాస్ చేసినాం. మనకొచ్చేంటి దెన్ మనకి రిటర్న్ చేయాల్సిందొచ్చి మనం వచ్చేంటి దెన్ రిటర్న్ మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇది మాక్ అనేది చేసినాం. సో, మీకు క్లియర్‌గా మాక్ అనేది ఎలా చేస్తామనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇప్పుడు మనం మన యొక్క ఏపీఐని మనం హిట్ అనేది చేయాలి. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి దీనికోసం మనం వచ్చేంటి మాక్ ఎంవీసీ అనేది యూజ్ చేస్తాం. సో, మాక్ ఎంవీసీ ఓకే. డాట్ పెర్ఫార్మ్ ఓకే. సో, డాట్ పెర్ఫార్మ్ సో, ఇందులో మనకొచ్చేంటి పోస్ట్ మెథడ్స్ ఓకేనా. సో, పోస్ట్ యూఆర్ఎల్. సో, ఈ పోస్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటదంటే మాక్ ఎంవీసీ ఓకే. మనకి మాక్ ఎంవీసీ సో, ఇక్కడి నుంచి మనం తీసుకున్నాం. సో, మన యొక్క మాక్ ఎంవీసీ ఓకే. మాక్ ఎంవీసీ ఓకే. మనకొచ్చేంటి మాక్ ఎంవీసీ రిక్వెస్ట్ బిల్డర్ నుంచే మనం తీసుకోవాలి. సో, కాబట్టి మాక్ ఎంవీసీ రిక్వెస్ట్ బిల్డర్ నుంచే తీసుకుంటున్నాం. సో, ఇక్కడి నుంచి మనకి చూడొచ్చు మనకి మాక్ ఎంవీసీ రిక్వెస్ట్ బిల్డర్ ఓకేనా. సో, ఇక్కడి నుంచి మనం వచ్చేంటే మన యొక్క పోస్ట్ మెథడ్‌ని మనం ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఓకే. ఈ పోస్ట్‌లో మనం వచ్చేంటే మన యొక్క ఎండ్ పాయింట్‌ని మనం ఇక్కడ పేస్ట్ అనేది చేస్తాం. సో, ఎండ్ పాయింట్ మనకి ఏది ఇక్కడ సో, మనం పోస్ట్‌కి వీటికన్నిటికి మనం వచ్చేంటే డిఫాల్ట్‌గా మనం యూజ్ చేసేది వచ్చి మనకొచ్చేంటే ఇక్కడ స్లాష్ ఏపీఐ ఓకేనా. సో, ఇదే యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ దీన్ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, మనకొచ్చేంటే కంట్రోల్ వి. సో, ఇన్వర్టెడ్ కామాస్‌లో పేస్ట్ చేసేద్దాం. ఇన్వర్టెడ్ కామాస్. ఓకే. నెక్స్ట్ మనకిది ఏ టైప్ మనకొచ్చేంటి కంటెంట్ టైప్ అనేది మనకొచ్చేంటి ఇక్కడ జేసన్ కాబట్టి మనం వచ్చేంటి కంటెంట్ టైప్ అనేది డిక్లేర్ అనేది చేస్తాం. సో, దీనికోసం మనం వచ్చేంటి మీడియా టైప్ డాట్ అప్లికేషన్ డాట్ జేసన్ ఓకే. అప్లికేషన్ అండర్‌స్కోర్ జేసన్ నాట్ ఓకే. అప్లికేషన్ అండర్‌స్కోర్ జేసన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ డాట్ కంటెంట్. సో, డాట్ కంటెంట్‌లో మనకొచ్చేంటి మనం వచ్చేంటి మన యొక్క ఆబ్జెక్ట్ మ్యాపర్. దీన్ని మనం వచ్చేంటి ఒక స్ట్రింగ్‌కి మారుస్తున్నాం. రైట్ వాల్యూ యాస్ ఎ స్ట్రింగ్ ఓకేనా. సో, ఎలా అంటే మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం వచ్చేంటి జేసన్ స్ట్రింగ్‌గా ఇక్కడ మార్చేస్తున్నాం దీంట్లో ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి జేసన్ స్ట్రింగ్‌గా మార్చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ డాట్ ఓకేనా. సో, అండ్ ఎక్స్‌పెక్ట్ ఇదొచ్చి మనకొచ్చేంటి రిటర్న్ చేసే రిజల్ట్‌ని మనకి ఇక్కడ మనం చెక్ చేస్తాం. అంటే వాలిడ్ చేస్తాం. ఓకేనా. అంటే మనం దీనికి ముందు మనం అసెట్స్ ఈక్వల్ సో, ఇలాంటివన్నీ యూజ్ చేసినాం కదా! సేమ్ లైక్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకు అండ్ ఎక్స్‌పెక్ట్ ఓకేనా. సో, అండ్ ఎక్స్‌పెక్ట్ సో, ఇక్కడ మనకి స్టేటస్. సో, మనకొచ్చి స్టేటస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకొచ్చేంటి మాక్ ఎంవీసీ రిజల్ట్ మ్యాచర్‌లో ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి స్టేటస్ స్టేటస్ ఓకే. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క స్టేటస్ అనేది మాక్ ఎంవీసీ రిజల్ట్ మ్యాచర్స్‌లో ఉంది. సో, కాబట్టి ఇక్కడి నుంచి మనం స్టేటస్ అనేది డాట్ మనం వచ్చి నార్మల్‌గా మనకి క్రియేట్ చేసినప్పుడు మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్‌లో మనం క్రియేట్ చేసినప్పుడు మనకి సక్సెస్‌ఫుల్ అయితే మనకి రిటర్న్ చేసే స్టేటస్ కోడ్ ఏది 201 అంటే 201 అంటే మనకేమి ఇక్కడ ఓకే. సో, మనకి 201 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకి క్రియేటెడ్ అనేది. సో, కాబట్టి సేమ్ ఇక్కడ మనం వచ్చి వెరిఫై అనేది చేస్తాం అనమాట. సో, మనకొచ్చి అంటే ఇక్కడ మనకి ఈజ్ క్రియేటెడ్ అనే ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఈజ్ క్రియేటెడ్. సో, మనకి ఇక్కడ మాత్రం మనకి ఈజ్ అనేది మనం ముందు కామన్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఈజ్ క్రియేటెడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాని వాలిడేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చి అండ్ ఎక్స్‌పెక్ట్ సేమ్ లైక్ మనకి అండ్ ఎక్స్‌పెక్ట్ అనేది యూజ్ చేసి ఇక్కడ మనకొచ్చి మాక్ ఎంవీసీ రిజల్ట్ మ్యాచర్ అనేది ఉంటుంది. సో, ఇందులో మనకొచ్చి జేసన్ పాత్ అనేది ఉంటుంది. జేసన్ పాత్. సో, ఈ జేసన్ పాత్‌లో మనకొచ్చి మనం మన ఏ ఫీల్డ్‌ని తీసుకోవాలనేది డిక్లేర్ చేస్తాం. ఎలా అంటే మనకొచ్చి ఇన్వర్టెడ్ కామర్స్‌లో డాలర్ డాట్ నేమ్ ఓకే. సో, డాలర్ డాట్ నేమ్ అని డిక్లేర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చి దీంట్లో మనకి డాట్ ఓకేనా. సో, మనకొచ్చి సో, ఇక్కడ మనకి డాట్ వాల్యూ. సో, మనకొచ్చి డాట్ వాల్యూ అనేది ఉంటుంది. సో, ఈ వాల్యూలో మనకి ఏం కావాలి అనేది డిక్లేర్ చేస్తాం. మనకొచ్చి మనకు రావాల్సింది వచ్చి బీఎస్‌కే నేమ్ అనేది ఓకే. సో, సేమ్ అనేది ఇక్కడ నేను డిక్లేర్ అనేది చేస్తున్నాను. సో, మనకి ఇంకొక బ్రాకెట్ అనేది ఉండాలి. ఓకే. సో, మనకొచ్చి సేమ్ మనకి రావాల్సింది బీఎస్‌కే కాబట్టి బీఎస్‌కే అనేది నేను ఇక్కడ మెన్షన్ అనేది చేసిన. సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఆహ్, మనకి ఎర్రర్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చి ఇక్కడ మనం ఎక్సెప్షన్‌ని త్రో చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ టైప్ అనేది మనం కన్వర్షన్‌ని చేస్తున్నాం. సో, మనకి ఒకవేళ మిస్ మ్యాచ్ టైప్ అనేది వచ్చినప్పుడు మనకొచ్చి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ మనకి క్లియర్ జేసన్ ఫార్స్ ఎక్సెప్షన్
ఎక్సెప్షన్. ఈవెన్ మీకు డైరెక్ట్‌గా కావాలంటే డైరెక్ట్‌గా ఎక్సెప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎక్సెప్షన్ అనేది మనకొచ్చేంటి బోత్‌ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేంటి టెస్ట్ కేస్ అనేది రాసేసినాం. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకి మన యొక్క టెస్ట్ కేస్‌ని రన్ అనేది చేద్దాం. రన్ యాస్ జేఎన్‌యు టెస్ట్ కేస్. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి మన యొక్క కంట్రోలర్ లేయర్‌కి మనం వచ్చేంటి టెస్ట్ కేస్ అనేది రాస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం మాక్ బీన్స్ అనేది చేసినాం. సో, ఈ మాక్ బీన్స్ అనేది మనకొచ్చేమంటే ఆల్రెడీ డిప్రికేటెడ్ కాబట్టి మనం దీన్ని వచ్చేమంటే నార్మల్‌గా మనం చేంజ్ చేద్దాం. సో, ఇక్కడ మనం నార్మల్‌గా బీన్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో మనం వచ్చేంటే దీన్ని మాక్ చేసి మనం వచ్చేంటే రిటర్న్ చేయొచ్చు. సో, సంథింగ్ మనకి కాన్ఫిగరేషన్ క్లాస్‌లో మనం యూజ్ చేసుకొని మనం కావాలంటే ఇది చేయొచ్చు. ఓకే. సో, మనకి కాన్ఫిగరేషన్ క్లాసెస్ ఏదైనా యూజ్ చేసినామో ఓకే. ఇది మనకి టెస్టింగ్ కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడే క్రియేట్ చేసుకుందాం. సో, మనకి కాన్ఫిగరేషన్ క్లాసెస్ అవసరం లేదు. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ఇంపోర్ట్ ఓకేనా. సో, ఇంపోర్ట్ అనే యానిటేషన్ యూజ్ చేస్తున్నాం. సో, ఇందులో మనకొచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్ ఓకేనా. ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్ ఓకేనా. ఇక్కడ నేను వచ్చేంటి ఎంప్లాయీ కంట్రోలర్ డాట్ టెస్ట్ దీంట్లో వచ్చి నేను వచ్చేమంటే ఒక టెస్ట్ కాన్ఫిగ్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. CONFIG. సో, ఇక్కడ మనం టెస్ట్ కాన్ఫిగ్ అనేది మనకొచ్చేంటి ఒక స్టాటిక్ క్లాస్ అనేది కాబట్టి మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా. సో, టెస్ట్ కాన్ఫిగ్. సో, దీన్ని మనం వచ్చేంటి డాట్ క్లాస్ అనేది తీసుకుంటున్నాం. డాట్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు ఈ క్లాస్‌ని మనం క్రియేట్ అనేది చేసుకుందాం. ఎక్కడంటే మన యొక్క క్రియేట్ టెస్ట్ కాన్ఫిగ్. ఓకే. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్కడంటే మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్ లోపల. ఓకేనా. సో, దీన్ని నేను వచ్చేంటి మనకి నార్మల్‌గా దీన్ని స్టాటిక్‌గా మనం క్రియేట్ చేసుకుందాం. లేదంటే మనకి ఓకే. స్టాటిక్ క్లాస్‌గానే మనం మెన్షన్ చేద్దాం. స్టాటిక్ క్లాస్. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి స్టాటిక్ క్లాస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. దీనికి మనం వచ్చేంటి కాన్ఫిగరేషన్ అంటే మనకి ఒక యానిటేషన్ అనేది ఇస్తున్నాం. టెస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి టెస్ట్ కాన్ఫిగరేషన్ అనే యానిటేషన్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఇందులో మనం వచ్చేంటి కాన్ఫిగర్ అనేది చేస్తాం. ఏదంటే మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌ని. ఓకేనా. సో, దానికోసం మనం వచ్చేంటి ఒక బీన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బీన్. ఓకే. బీన్ మనకొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్. ఓకే. సో, ఇక్కడ మనకి సేమ్ ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. కంట్రోల్-Z. ఓకే. మనకి ఇది ఎందుకిలా వస్తుంది? ఈఎంపీ. ఓకే. సో, ఇక్కడ నేను వచ్చేంటి దీన్ని ఒక మెథడ్‌గా డిక్లేర్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి ఇక్కడ రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే నేను వచ్చేంటి దీన్ని మాక్ చేస్తున్నా. సో, మాక్ చేసి నేను వచ్చేంటి రిటర్న్ అనేది చేస్తున్నా. సో, దేన్ని మాక్ చేస్తుంటే మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌ని దీన్నొచ్చి ఒక డాట్ క్లాస్‌గా మాక్ అనేది చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ నేనొచ్చేంటి ఇక్కడ మాక్ బీన్ అనే యానిటేషన్ నేనొచ్చేంటి కామెంట్ అనేది చేసేస్తున్నా. మనకొచ్చేంటి కంట్రోల్ ఎంటర్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసేసిన. సో, ఇక్కడ నేనొచ్చేంటి @AutoWhere యానిటేషన్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ మనం డెప్రికేటెడ్ మెథడ్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ మనం వచ్చేంటి ఈ యొక్క మాక్ బీన్ యానిటేషన్‌కి బదులు మనం వచ్చేంటి ఇక్కడ ఒక టెస్ట్ కాన్ఫిగ్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటున్నాం. సో, ఇక్కడ మనకి ఈ మాక్ బీన్‌ని కూడా నేను వచ్చేంటి రిమూవ్ అనేది చేసేస్తున్నా. లేదంటే మనకి కామెంట్ అనేది చేద్దాం. బట్ ఇక్కడ మనం ఇంపోర్ట్‌లో ఎప్పుడు మోస్ట్‌లీ కామెంట్స్ అనేది చేయకూడదు. దీన్ని లాస్ట్‌లో కింద మెన్షన్ చేద్దాం. కొంచెం క్లియర్ ఐడియా కోసం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ టీజ్‌గా రన్ అనేది చేద్దాం. సో, సేమ్ నేనొచ్చేంటి కంట్రోలర్ టెస్ట్‌ని రన్ యాజ్ జేఎన్‌యు టెస్ట్ అనేసి రన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మన యొక్క కంట్రోలర్ క్లాస్‌కి మనం వచ్చేంటి జేఎన్‌యు టెస్ట్ కేస్ రాయాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. బ్యాలెన్స్ ఉన్న మనకొచ్చేంటి నెక్స్ట్ ఆల్ టెస్ట్ కేస్ అనేది మనం వచ్చేంటి ఫర్దర్ వీడియోలో క్లియర్‌గా నేర్చుకుందాం. సో, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఏ విధంగా క్రియేట్ ఎంప్లాయీకి టెస్ట్ కేస్ రాయాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.